వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి టుగెదర్. మేము మా అత్తగారింటికి వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేమైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాము. ఇంకా ఆ వీడియో మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తున్నాను, చూసేయండి. అండ్ ఇలా అన్నయ్య వాళ్ళ కార్లో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఒకటా రెండా మావయ్య గారు వల్ల ఎన్నో జ్ఞాపకాలు ఈ ఊర్లో ఉన్నాయి. అండ్ ఇందాక చూస్తున్నారు కదా కొండ, అండ్ ఈ కొండల దగ్గరే మా మావయ్య గారు వాళ్ళ తాతగారు అండ్ వాళ్ళ తాతగారు కూడా గొర్రెల్ని కాచేవాళ్ళు అని చెప్పారు. అండ్ వెళ్తున్న దారంతా ఇలా పచ్చటి పొలాలు, నాగార్జున సాగర్ అండ్ పాడి జంతువులు, ఎంత బ్యూటిఫుల్ నేచరో అసలు. చూస్తూ ఉండంగానే మా ఊరు కూడా వచ్చేసింది. మా మావయ్య గారు వాళ్ళ సొంతూరులో చిన్న మావయ్య ఇల్లు కట్టించారు. సో దీని గృహ ప్రవేశానికి అయితే మేము వచ్చేసామన్నమాట. వెళ్ళగానే అందరినీ పలకరించి కొత్తిల్లంతా చూసేసి ఇంకా కాసేపు ఫ్రెష్ అవుదామని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. చిన్న పిల్లలతో వెళ్తే తెలిసిందే కదా, చాలా మారం చేస్తారు. వీడైతే చాలానే ఏడిపించేశాడు అన్నయ్యని. మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయ్యాము. సో కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా మేమైతే గృహప్రవేశానికి రెడీ అయ్యాము. మా మావయ్య గారు ఇంకా అలాగే చిన్న మావయ్య గారు కూడా వాళ్ళ టెస్ట్ మనీని షేర్ చేసుకున్నారు. నాకైతే ఫుల్ హెడేక్ ఉండే ట్రావెలింగ్ వల్ల అనుకుంటా. సో ఆఫ్టర్నూన్ తినేసి పడుకున్నాను. 7:30కి అట్లా లేచాను. ఇంతసేపు పడుకునే ఉన్నాను, అబ్బా అనిపించింది. సో ఏం రికార్డ్ చేయలేకపోయాను. టాబ్లెట్ వేసుకున్నాక కానీ సెట్ కాలేదు. మేమైతే కొత్తింట్లో ఇలా సెట్ చేసుకున్నాము పడుకోవడానికి. ఇంకా ఫుల్గా వర్క్ కాలేదు, కొంచెం వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. కానీ October 2 అందరికీ కుదురుతుంది, అనుకున్న వాళ్ళందరూ రావచ్చు అని చెప్పేసి చిన్న మావయ్య ఈరోజు ప్లాన్ చేశారు. దిస్ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ డే. ఆఫ్టర్ ఏజెస్ నేను కత్తిపీట పైన కట్ చేశాను. మీలో ఎంతమందికి కత్తిపీట యూస్ చేయడం వచ్చు కింద కామెంట్ చేయండి. అండ్ క్విక్గా మా కొత్త ఇంటి హోమ్ టూర్ కూడా ఇచ్చేస్తాను. హ్యావ్ ఏ గ్లాన్స్. మేము ఈరోజే రిటర్న్ అవుదాము అని అనుకుంటున్నాము. సో వెళ్తూ నాగార్జున సాగర్ చూడాలన్నది కూడా మా ప్లాన్ అనమాట. సో అందుకే కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యాము. అండ్ మీరు చూస్తుంది మా చిన్నత్తయ్య గారు. తిను నా క్యూట్ అమ్మమ్మ, అంటే మావయ్య గారు వాళ్ళ అమ్మ అనమాట. మేము ఉన్నది 1.5 డేనే అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాస్త సిక్ అయ్యాను, లేకపోతే ఇంకా ఎంజాయ్ చేసేదాన్ని అనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అప్కమింగ్ వీడియోస్లో ఎలా రీచ్ అయ్యాము ఏంటి అనేది మీరు చూస్తారు.